ఓం శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి, మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్ద గ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ, మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని, కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ, అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము, దీర్ఘకాలిక ప్రయాణము, దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు, మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ, అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ, ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహము. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో, అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క, జీవుల యొక్క శరీరం మీద, వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ, ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి, మోకాళ్ళకి, అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. మకర రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ 40 రోజులు చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజ భగవానుడు, వీరి యొక్క జన్మ రాస్యాధిపతి ధనాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇరువురు కలిసి 2 పాపగ్రహాలు మీనరాశిలో 3వ స్థానంలో విక్రమ స్థానంలో ఉండటం అత్యంత
శుభదాయకమైనటువంటి ఫలితాల్ని ప్రసాదిస్తోంది మకర రాశి వారు. ముఖ్యంగా వీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఒకంత అధికమైనటువంటి, అది ఆవేశంతో అనుకోండి, ఆలోచనతో అనుకోండి, ఏదైతే నిర్ణయాలు స్వయంగా తీసుకుంటారో ఆ నిర్ణయాల యందు పరిపూర్ణత, పరిపక్వత కలిగి ఫలితం 100% సిద్ధిస్తుంది మకర రాశి వారికి. ధైర్య సాహసాలతో వీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము, ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, ఇంటర్వ్యూలకి సంబంధించినటువంటి విషయాలలో వీరి యొక్క శక్తి అనిర్వచనమైనది అని అవతల వ్యక్తులు మిమ్మల్ని పొగిడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క మకర రాశి వారికి. అలాగే వీరు చదువుకునేటటువంటి విద్యార్థులకి విశేషమైనటువంటి జ్ఞాన సముపార్జన, అలాగే దూర ప్రయాణాలకి సంబంధించినటువంటి విద్యాభ్యాసం కోసం డాక్టర్ వృత్తి కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి విద్య విషయంలో, మెకానిక్స్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఏదో రకమైనటువంటి విద్యాభ్యాసానికి సంబంధించి ఉన్నతమైనటువంటి విదేశీ పర్యటన, విదేశాలకి సంబంధించినటువంటి విద్యా ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలాగే కొంతమందికి ఉన్న చోటనే కాస్త దూరంగా ఉన్నట్టుండి చక్కటి ఉద్యోగ పదవీ బాధ్యత కలిగి వీరు చేసినటువంటి ప్రయత్నానికి సరైనటువంటి ఫలితం కలిగి వీరి గృహంలో ఆనంద ఉత్సాహాలకి అతీతంగా ఉంటుంది. చక్కటి ధనము లభిస్తుంది. మిత్రుల యొక్క సహకారము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, తండ్రి గారి యొక్క ధన సహకారము వీరికి ఉన్నటువంటి కొన్ని అప్పులని తీర్చుకునేటటువంటి శక్తిని ప్రసాదిస్తోంది మకర రాశి వారికి. అలాగే వీరు ఏదైనా సరే గృహాలకి సంబంధించి, భూములకి సంబంధించి, వ్యవసాయ అమ్మాలి అనేటటువంటి నిర్ణయం కూడా తలెత్తి, అది పిల్లల యొక్క చదువుల గురించి కావచ్చు, అప్పుల గురించి కావచ్చు, బంధువుల దగ్గర ఒకప్పుడు తీసుకున్న సహాయ సహకారాల వలన, లేకపోతే వీరు ఎవరికైనా ధనాన్ని ఇవ్వడానికి కావచ్చు, అదే తండ్రి గారికి కాస్త ఆరోగ్య విషయానికి సంబంధించి కావచ్చు, అమ్మకానికి పెట్టినప్పుడు చక్కటి లాభం కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరు చేసేటటువంటి ప్రయత్నాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, చక్కటి సత్ఫలితాలను ఇస్తే అవకాశం కనిపిస్తుంది రాశివాణి. కాబట్టి మీరు ప్రయాణాల యందు ఎప్పుడైనా సరే దూర ప్రయాణాలకు కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాలకు కానీ అప్పులు తీర్చే ప్రయత్నంలో ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆంజనేయాయ నమః ఆంజనేయాయ నమః అనుకుంటూ ఒక్కసారి హనుమాన్ దండకం కానీ, హనుమాన్ చాలీసా కానీ చదువుకొని ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆటంకాలు లేకుండా సఫలీకృతం చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఒక ఎత్తు, కుజశనులు పూర్తిగా శత్రుగ్రహాలు కాబట్టి వీటిల్లో ఎక్కడైనా ఫ్లక్చువేషన్స్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీలో ఎంత ధైర్యం ఉన్నా, సాహసం ఉన్నా శని భగవానుడు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికే చూస్తాడు. మీరు చేసే ప్రయత్నాలలో ఆలస్యాన్ని చిత్రీకరిస్తాడు. దాని ద్వారా మీకు కోపం ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎదుర్కోవడానికి నేను చెప్పిన మంత్రాలని ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనకి మకర రాశి వాళ్ళందరికీ ఇదే శుభాలు జరుగుతాయి అనుకోవటం ఒక అవివేకం. ఎవరి జీవితంలో ఎవరి లగ్నము వారికి, ఎవరి దశ అంతర్దశల వారికి జరుగుతూ ఉంటాయి. కొంతమంది విద్య కోసం ప్రయత్నం చేస్తారు, కొంతమంది వివాహాల కోసం, కొంతమంది అప్పులు తీరుస్తారు, కొంతమంది అప్పులు తీసుకుంటారు, వ్యాపార నిమిత్తమే అప్పులకి బ్యాంకులకు వెళ్తారు. ఒక్కోసారి అవి ఫలిస్తాయో లేదో మనకి అర్థం కాదు జాతకంలో. కొంతమంది వివాహ ప్రయత్నాలు ఎందుకు ఆగిపోతున్నాయో తెలియదు, వివాహం చేసుకున్న తర్వాత కోర్టు సమస్యలు ఎందుకు వస్తాయో తెలియదు. గురువుగారు చూస్తే మకర రాశికి సూపర్గా ఉందని చెబుతారు. దూర ప్రయాణాలకు వెళ్దామని చెప్పి చదువు రీత్యా ప్రయత్నాలు చేస్తారు, కానీ జరగవు. ఈయన చూస్తేనేమో దూర ప్రయాణాలకు వెళ్తారనుకుంటారు. మరి జాతకం మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది కదా. జన్మ జాతకం, జాతకంలో దశలు అంతర్దశలు పూర్తిగా నెగిటివ్గా ఉన్నాయనుకోండి, గోచారం చల్లబడిపోతుంది, పూర్తిగా అది ఫలితాలనివ్వదు. అక్కడ ఏదైతే సూచిస్తుందో శుభమైన ఇబ్బందులనైనా
గోచారం దాన్ని ప్రతిబింబిస్తుంది అంతే, కొంతవరకే చూపిస్తుంది, పూర్తిగా స్క్రీన్ మీద మీకు ఏది కనపడదు. కాబట్టి సరైన గురువు ద్వారా మీరు ఏదైనా ఈవెంట్ వైజ్, అది ఏదైనా కావండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, లాభం, నష్టాలు, కష్టాలు, ఎందుకు అనే ప్రశ్న వేసుకునేటప్పుడు చక్కగా మీకు నచ్చినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక గురువుని సంప్రదించండి. మీ జ్యోతిష్య శాస్త్రం ద్వారా, ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా మీ జాతక పరిశీలన చక్కగా మీరు వినండి. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఎలా ఉందో తెలుసుకోండి. మీకు జరుగుతున్న ఇబ్బందులు వాళ్ళకి తెలియజేయండి. సరైన పరిష్కారాలు చెబుతారో ఆచరించండి. అది హోమమా, జపమా, అభిషేకమా, దానాలా, అవన్నీ ఆయన ఎలా చెబితే అట్లా చేసుకోండి. అంటే వాటి యొక్క తీవ్రతను బట్టి ఏం చేయాలో చెప్పేదే గురువు. దాన్ని స్వీకరించండి, చక్కగా అనుభవించండి తృప్తిగా మకర రాశి వారు. కాబట్టి ఈ విధంగా మకర రాశి వారికి ఈ 40 రోజులు అనుకూలంగా ఉంది. చక్కగా నిత్యము ఒకసారైనా సరే హనుమాన్ చాలీసా చదవండి. మీకు వచ్చే అడ్డంకుల నుంచి ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. జై హనుమాన్, జై శ్రీరామ్.